నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం అంటే నెలకొంది. మరీ ముఖ్యంగా యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేశారు. ఆ క్రమంలో ఇరాన్ అధినేతగా సుప్రీంగా చెప్పుకునేటువంటి ఖమేనీ అనే ఆయన కూడా చనిపోయినాడు. తద్వారా ఈ ఇరాన్కి సపోర్ట్గా ఉండేటువంటి రష్యా, చైనా ఇన్ని రోజులు ముందుకు రాలా. నిన్న మొన్న వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు ఇరాన్ నా మాదిరి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి వీళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఉంటే, ఒకవేళ వాళ్ళు కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతారేమో అనేటువంటి క్వశ్చన్ మార్క్ ఉన్నది. వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారో లేదో తెలిసేలోపు ఇన్ని రోజులు మేము ఎవరికి సపోర్ట్ చేయము, అఫెన్స్కి ఏమి సపోర్ట్ చేయని అంటే యూకే వాళ్ళు చెప్పినారనమాట. బ్రిటన్ వాళ్ళు అఫెన్స్కి సపోర్ట్ చేయము, కేవలం డిఫెన్స్కి సపోర్ట్ చేస్తాం. ఇద్దరు మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అమెరికాకి సంబంధించి, అదేవిధంగా ఇరాన్ వాళ్ళకి సంబంధించి మా దేశంలో స్థావరాలు ఇస్తాము, మా దేశం రూట్లో ఇతర మీ శత్రువులు కానీ ఎవరన్నా పోతా ఉంటే కేవలం వాటిని పేల్చేయడానికి మాత్రం మేము ఉపయోగపడతాం. కానీ మా దేశంలో మీరు ఏదైతే ఈ మిలిటరీ ఘర్షణ పూరిత వాతావరణం పెట్టుకొని అక్కడ బేసిన్లన్నీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మీరు ఇతర దేశాలపైన కొట్లాడిపోతా ఉంటే మేము దానికైతే ఒప్పుకోము, డిఫెన్స్కి అయితే ఉపయోగపడతామని చెప్పి మొన్న ముందుకు వచ్చినారు యూకే వాళ్ళు. అయితే నిన్న చేసినటువంటి ట్వీట్ మూలాన మనకేమర్థం అవుతుంది, పూర్తిగా యూఎస్ఏ ఆధీనం లేకపోయినది యూకే అని కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళ సపోర్ట్గా యూకే పోయినది, ఫ్రాన్సు, ఇటలీ, అదేవిధంగా జర్మనీ కూడా ఇదే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ముందుకెళ్ళినారు. వీళ్ళంతా ఒక కూటమి. అయితే ఇరాన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒంటరిగా ఉండొచ్చు. మనం జనరల్గా ఒక పిల్లిని ఇంట్లో వేసి కొడితే అది పులవుతుందని ఏ విధంగా చెప్తారో, అదేవిధంగా ఇరాన్ వాళ్ళు, ఇరాన్ దేశస్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళు పిచ్చికి పోయినట్టు కువైట్లో ఉండేటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ఈ మిలిటరీ బేసిన్స్ పైన ఢీ కొట్టడము, బాంబులు వేయడము, అదేవిధంగా కేవలం డ్రోన్లతోనే అతి తక్కువ ఖర్చుతో చేసినటువంటి డ్రోన్లతో, అదేవిధంగా ఖత్తర్లో కావచ్చు, ఓమెన్లో కావచ్చు, అదేవిధంగా సౌదీ అరేబియా కావచ్చు, దుబాయ్ కావచ్చు, వీటన్నిటిని కేంద్రంగా చేసుకొని యూఎస్కి సంబంధించి మిలిటరీ ఈ సెక్టర్స్ ఏడాడైతే ఉంటాయో వాటి కేంద్రంగా వీళ్ళు కూడా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళపైన బాంబులు వేస్తూనే ఉంటారు. ఓవరాల్గా ఎట్లా చూసినా కూడా ప్రపంచంలో దాదాపు 30 దేశాలు పైచులకు పెద్ద దేశాలే ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేటువంటి ఈ క్వశ్చన్ నేపథ్యంలో పొద్దున ఈరోజు ఓపెన్ అయినటువంటి ఈ సెన్సెక్స్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది, ఏకంగా 1700 పాయింట్లు పడిపోయింది. 1700 పాయింట్లు పడిపోయింది. తద్వారా ఎవరు కొనుగోలుదారులు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి రెడీగా లేరు. ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టుకుంటా ఆదాయం ఏమొస్తుంది, కమిషన్స్ ఏమొస్తాయి, ఏ రకానైనా అని చెప్తున్నాను. సో ఆ ఎఫెక్ట్ భారతదేశంలోని నలుమూల కూడా చేరుతుందంటే ఖచ్చితంగా చేరుతుందని చెప్పి నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. దీన్ని చూడండి, పప్పు ధాన్యాలు ప్రియం కావచ్చు, జీడిపప్పు, బాదం, పిస్తా కూడా చమురు, గ్యాస్ 6% ప్రియము, దేశీయంగా నిల్వలకు డోకా లేదు, జీడిపిపై ప్రతికూలతలు తక్కువే, ఈనాడు వ్యాజ్యం విభాగం అంటూ వీళ్ళకి సంబంధించినటువంటి నిపుణులు అంటూ చెప్పినారు. పశ్చిమాసియా సెగ మన ఇళ్లల్లో వంటగదికి తగలనుంది. రోజువారీ వాడే కందిపప్పు నుంచి పాయసంలో వేసే జీడిపప్పు, బాదం, పిస్తా వంటి ధరలు పెరుగుతున్నాయని చెప్పి ట్రేడర్లు అయితే భావిస్తున్నారు. జనరల్గా ఈ యొక్క మన భారతదేశం నుంచి ఇరాన్కి మనం రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని చెప్తారు ఇండియాని. ఎట్టయితే మన దగ్గర ఉన్నటువంటి 100 కేజీలో 40 కేజీలు ఏకంగా ఇరాన్కి అమ్ముతాం. ఇరాన్కి అమ్మినప్పుడు అక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఒకవేళ మనం ఏ దేశానికి అమ్మలేకుండా మనం పండించేటువంటి ఇది ఒక ప్యాడీ ఏదైతే ఉన్నదో, రైస్ ఉందో, ఎక్కడికక్కడ నిలిచిపోతే మా డిమాండ్ అనేది తగ్గిపోతుంది, సప్లై అనేది ఎక్కువ ఉండాలి, మన దగ్గర సరుకు ఎక్కువ ఉండాలి, కానీ కొనుగోలుదారులు తక్కువ. తద్వారా రేట్లు పడిపోతాయి, రైతులు ఇబ్బంది పడతారు. వీళ్ళు కష్టపడిన దానికి మద్దతు ధర అనేది లభించదు. కానీ ఇతర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటికేమో డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఇతర దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నాం. అదేవిధంగా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి పెట్రోలియం కొంటున్నాం. ఎట్నో ముందు చూపుతో 42 వారాలకు సరిపడా మనం పెట్రోలియం బ్యారెల్స్ అని మనం కొన్నందున ఈరోజు మనకు పెట్రోలియానికి ఇబ్బంది లేదు. ఒకవేళ ఇదే యుద్ధం కన్నా ఒక 4 వారాలు 5 వారాలకు కన్నా చేరితే పెట్రోలియం రేట్లు కూడా పెరుగుతాయి. ఒక పక్క మనం చూస్తే రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు ఇరాన్ నుంచి అధికంగా పెట్రోల్ కొంటున్నారు. వాళ్ళ ఎక్స్పోర్ట్స్లో దాదాపు 40% ఈ 2 దేశాలే కొంటున్నాయి. సో ఎక్కడికక్కడ ఈ బ్లాక్స్ ఏర్పడినందున ఏది ఎక్స్పోర్ట్స్ అనేది అవకాశం లేకుండా ఆగిపోయినందున ఒక పక్క హర్ముజ్ కెనాల్ని కూడా వీళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు ఇరాన్ వాళ్ళు. ఆ రూట్లో ఎవరు పోతా ఉన్నా కూడా మేము దాన్ని పేల్చేస్తాము ఆ స్టీమర్స్ని అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఈ రవాణా సరుకులు తీసుకెళ్తారో దాన్ని పేల్చేస్తామని చెప్పి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు ఇరాన్ వాళ్ళు ఒంటరైనందున. సో ఇరాన్ కేంద్రంగా ఏదైతే ఈ వ్యాపార లావాదేవీలు ఉన్నాయో అన్ని దేశాలకు కూడా ఇబ్బంది జరగనుంది. ఈ క్రమంలో అమెరికా పైన ఆంక్షలు, ఎక్కడికక్కడ ఏ దేశాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ స్వదేశీయులకు వచ్చేస్తున్నారు. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ పోయిన వాళ్ళు కూడా కోట్ల మంది భారతదేశానికి కావచ్చు, ఇతర కంట్రీస్ కావచ్చు వెళ్తానే ఉన్నారు. ఎక్కడ ప్రపంచం అంతా స్తబ్దుగా ఉండిపోయింది. అది తెలియని ఒక అనాలోచిత పరిస్థితులకి నెట్టివేయబడినది ఒక మాటలో చెప్పాలంటే. దీంట్లో కనీసం భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉందా, మనం దేనికైనా మనకు సంబంధించి మనం ఒక ట్వీట్ చేసామంటే అది కూడా లేదు. మనం స్తబ్దుగా ఉన్నాం. మనకి ఎటువంటి ఒక గొడవలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళం కాదు.
కానీ ఆ ఎఫెక్ట్ ప్రతి ఇంటిపైన కూడా పడుతుందని వాస్తవం అయితే మనం అయితే చెప్పొచ్చు. మన దేశంలో సాధారణంగా పప్పు వండుకొని ఇల్లు ఉండదు. పప్పు దినుసులు దేశీయంగా వండుతుండగా విదేశీయుల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నౌక సరుకు రవాణా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పప్పు ధాన్యాలు ధర పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ యుద్ధం వారం మించి కొనసాగితే నౌకల రవాణా స్తంభించి పప్పు ధాన్యాల ధరలు పెరగక తప్పదని చెప్పి అఖిల భారత పప్పు మిల్లు సంఘం ప్రెసిడెంట్ అగర్వాల్ అంటూ చెప్తున్నారు. ఆటోమేటిక్గా ఈ పెరుగుతాయి రేట్లు అని చెప్పి ఆ సంఘం అధ్యక్షుడే చెప్తున్నారు. 5 నుంచి 6 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు దిగుమతి. మన దేశంలో ఏటా 5 నుంచి 6 మిలియన్ టన్నుల మేర కందిపప్పు, అదేవిధంగా పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు మయన్మారు, కెనడా, ఆఫ్రికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ఉద్రిక్తల వల్ల వీటి రవాణా దీర్ఘకాలికం ఆగినా, రవాణా వ్యయాలు పెరిగినా ఈ భారం పప్పు ధరల రూపేణా మన కుటుంబాలపై పడుతుంది. అసలు మనం ఇక్కడ చూపించినటువంటి కంట్రీస్ చూడండి, కెనడా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఈ మయన్మారు, ఇవన్నీ ఏ దేశం కూడా ఈ యుద్ధంలో ఇన్వాల్వ్మెంటే లేదు. కానీ ఎక్కడికక్కడ అంటే రవాణా చేయడానికి ఆ దేశం నుంచి ఈ దేశం తెప్పించుకోవడానికి ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో పైనుంచి ఒకవేళ ఫ్లైట్స్లో వెళ్తా ఉన్నా కూడా దాన్ని ఎక్కడికక్కడ కూల్చేసేటువంటి పరిస్థితి. ఒకవేళ ఇరాన్ సపోర్ట్ చేయడానికి వేరే దేశం వాళ్ళు వస్తున్నారేమో, లేదా అమెరికాకు సపోర్ట్ చేయడానికి వేరే దేశం వాళ్ళు వెళ్తున్నారేమో, ఒకవేళ మన పక్కనే ఉన్నటువంటి మయన్మార్ కావచ్చు, అదేవిధంగా ఒకవేళ చైనా కావచ్చు, వీళ్ళందరూ ఇరాన్ సపోర్ట్ చేయడానికి అట్టబోతున్నప్పుడు స్వయంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించి మిలిటరీ వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చైనా యొక్క నౌకలు కావచ్చు, అదేవిధంగా చైనా యొక్క యుద్ధ విమానాలు ఈ రూట్లో వెళ్తారని చెప్పి ఆ రాడార్ రూపంలో యూఎస్ఏకి సపోర్ట్ చేస్తారు. సో ఇలా ప్రతి చోట ఒక క్వశ్చనరీగా ఉన్నందున ఇక్కడ యుద్ధంలో ఇన్వాల్వ్ కాని కంట్రీస్ నుంచి కూడా ఈ యొక్క దిగుమతులు కానీ ఎగుమతులు కానీ జరిగేటువంటి అవకాశం ఇప్పుడల్లా లేదని అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిద్రలేసి మనం చూస్తే ఏకంగా సెన్సెక్స్ 1700 పాయింట్లు పడిపోయిందంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ప్రపంచ మార్కెట్లు ఉన్నాయి, మన భారతదేశం మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది, ఎంత ఇబ్బందికర పరిస్థితిలో, ఎంత విపత్కర పరిస్థితిలోకి నెట్టివేయబడిందని చెప్పి. భారత్కు పెట్టుబడులు తగ్గుతాయా? ఐరోపా సమాఖ్య అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల భారత్కు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కలిగే సానుకూల పరిణామాలు పశ్చిమాసియా యుద్ధ వాతావరణం దెబ్బతీయచ్చని చెప్పి పిచ్ గ్రూప్ కంపెనీ అదేవిధంగా బిఎం అంటోంది. భారత్కు వచ్చే పెట్టుబడులపైన కొంత ప్రభావం పడవచ్చు అని చెప్పి ఖచ్చితంగా ఇది చెప్తోంది. సో ఇది ఓవరాల్గా మన భారతదేశానికి సంబంధించి రవాణాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మన ఇంటికి చేరేటువంటి ప్రతి నిత్యావసర సరుకు విషయం పైన కావచ్చు రేట్లు అయితే పెరుగుతాయేమో అనేటువంటి ఒక డౌట్ మార్క్ అయితే ఈరోజు అయితే మనకు కనిపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతారని నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలండి.